హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు అయితే మనం 19th లెసన్, 8th క్లాస్ సోషల్లో మనం 19th లెసన్ అత్యధికంగా వచ్చేటువంటి మార్క్స్ దీంట్లో నుండే మ్యాక్సిమం డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ టెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నానంటే దాని అర్థం ఏంటిది, ప్రీవియస్గా వచ్చింది అని అర్థం. ఓకే, కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము ఓరియంటలిస్ట్స్, ఓకే, హూ ట్రాన్స్లేటెడ్ ద సాంస్క్రిట్ వర్క్స్ ఇంటూ ఇంగ్లీష్. ఓకే, మనము ఓరియంటలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఏంటిది, సాంస్క్రిట్ వర్క్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు. దాంట్లో విలియం జాన్స్, మ్యాక్స్ మిల్లర్, ఓకే, మ్యాక్స్ మూలర్ వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, గమనించండి, మనకు లెసన్లోనే పేరులోనే చూడండి, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. సోషల్కి, రిలీజియస్కి అంటే మతానికి సంబంధించినవి ఉన్నాయి దీంట్లో, అలాగే రీఫార్మ్ సంస్కరణలు కూడా ఉన్నాయి. ఓకే, ఇదొకటి. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాజ్ ద యాన్షియంట్ సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, పర్షియన్ అండ్ అరబిక్ బుక్స్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ యూరోపియన్ లాంగ్వేజెస్ అట. అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా యూరోపియన్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయ్యాయి. ద రిచ్ అండ్ డైవర్స్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంట్రీ వాస్ రికగ్నైజ్డ్ బై వాళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది. దిస్ ఎనేబుల్డ్ ద పీపుల్ టు రీఇంటర్ప్ట్ దేర్ ఓన్ రిలీజియస్ బెటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ న్యూ ఐడియాస్. ఓకే, మనము ఇంకొకటి, ద యూరోపియన్స్ ఇంట్రడ్యూస్డ్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియా. ప్రింటింగ్ ప్రెస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరట, యూరోపియన్స్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. దాంతో మనకు అయితే హెల్ప్ఫుల్ కూడా అయింది. ఇట్ మేడ్ ద అపీరెన్స్ ఆఫ్ మెనీ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ పాసిబుల్. బుక్స్ వేర్ ఆల్సో పబ్లిష్డ్ ఇన్ డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్. దిస్ మేడ్ books accessible to the large number of people at very low cost. People could now carry on debates and discussions through these newspaper, magazines and books and easily reach out to a large number of people. ఏంటిదట, చాలా ఈజీగా అయినాయి. అలాగే ఐడియాస్, మన దగ్గర ఉన్నటువంటి ఐడియాస్ అన్నీ కూడా అందరికి కూడా చేరడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మనం వెళ్ళిపోతే బ్రహ్మ సమాజ్ అండ్ ద రిలీజియస్ మూమెంట్స్ ఆఫ్ బెంగాల్ లాగా మనము చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు బ్రహ్మ సమాజ్ గురించి నేర్చుకుందాం. బ్రహ్మ సమాజ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే స్థాపించింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఏంటిదట, త్రిపులార్ అని గుర్తుపెట్టుకోండి, రాజా రామ్మోహన్ రాయ్. ఎక్కడ, బెంగాల్ సంబంధించిన వారు మనము. అలాగే ఎప్పుడు పుట్టారు అంటే 1772లో పుట్టారు. అతని యొక్క బర్త్ ఇక్కడ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో. ఇతని యొక్క గ్రేట్ స్కాలర్ ఆఫ్ సాంస్క్రిట్, పర్షియన్, ఇంగ్లీష్, అరబిక్, లాటిన్, గ్రీక్. ఇతను నమ్మిన సిద్ధాంతం ఏంటిది అంటే ఓన్లీ వన్ గాడ్ అనేటువంటి సిద్ధాంతం నమ్మాడు. ఒక్కటే దేవుడు ఉన్నాడు, అది ఏ మతమైనా ఆ ఒక్క దేవుడే నడిపిస్తున్నాడు అని నమ్మాడు. తర్వాత రిజెక్టెడ్ ఐడియల్స్ అంటే ఏంటిది, విగ్రహారాధన అనేది రిజెక్ట్ చేశాడు. ఓకే, ఐడియల్స్ని మనము ఏం చేయాలి, ప్రేయర్ చేయొద్దు, అంటే విగ్రహారాధన అనేది చేయవద్దు. అలాగే సాక్రిఫైజెస్ కూడా, అంటే జంతు బలి ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పారు. నెక్స్ట్, రిజెక్టెడ్ ద అథారిటీ ఆఫ్ ప్రీస్ట్ అండ్ కాల్డ్ అపాన్ ద పీపుల్ టు స్టడీ ద ఒరిజినల్ బుక్స్ ఆఫ్ దేర్ రిలీజియన్స్. పూజారుల యొక్క సిస్టమ్ అనేది తీసేయాలి. అలాగే ఒరిజినల్గా ఉన్నటువంటి బుక్స్ని ప్రజలు చదువుకోవాలి. అప్పుడే వాళ్ళకు సరైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు దే కెన్ రియలైజ్ వాట్ దే ఆర్ ఫాలోయింగ్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, బ్రహ్మ సమాజ్ 1828లో స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించారు, రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, తర్వాత ఇక్కడ వన్ సుప్రీం గాడ్ అనేది మాత్రం నమ్మిండు ఇతను. అలాగే
1833లోనే ఇతను చనిపోవడం జరిగింది. అంటే నియర్లీ మనకు చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ వరకు మాత్రమే బ్రతికాడు ఆఫ్టర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. ఇంకొకటి ఆర్య సమాజ్ కూడా ఉంటుంది, అది వేరు. ఆర్య సమాజ్ అండ్ బ్రహ్మ సమాజ్కి సంబంధించి డిఫరెన్సియేషన్ అనేది తెలుసుకోవాలి మనం. ఎందుకు అని అంటే కన్ఫ్యూషన్ అవుతాం. ఓకే, నెక్స్ట్ బ్రహ్మో మూమెంట్ అనేది ఎవరు ఇంకో లీడ్ చేశారు అతను చనిపోయాక? దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్. ఈ వీటి మీద డిఎస్సిలో అడగడం జరిగింది. ఓకే, దాన్ని కంటిన్యూ చేసింది ఎవరు అని కూడా అడిగారు. తర్వాత కేశవ్ సేన్ ఎవరు? ఠాగూర్. అంటే ఠాగూర్ అని గుర్తుపెట్టుకోండి. దేవేంద్రనాథ్, మన ఠాగూర్ ఏంటిది? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతనేమో దేవేంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఎక్కడికి సంబంధించిన వారు? బెంగాల్కి సంబంధించిన వారు. ఓకే, కేశవ్ చంద్ర సేన్ ఇతను ఏంటిది మనకు ఏం పోతాడు, ఏడబోతాడు అంటే మహారాష్ట్ర పోతాడు. మహారాష్ట్ర పోయినాక ఏం చేస్తాడు? అతని యొక్క బ్రహ్మ సమాజ్ యొక్క ఏమంటాం మనం, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్, దానికి సంబంధించినటువంటి ఐడియాస్ అన్నీ కూడా అందరు దేశవ్యాప్తంగా వెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి పోయిన తర్వాత అక్కడ ఏమవుతుంది అని అంటే ప్రార్థన సమాజ్ అనేది ముంబైలో, అంటే బాంబే, అంటే ఇప్పుడు ముంబై అప్పుడు బాంబే, దాన్ని స్థాపిస్తారు. ఎప్పుడు అని అంటే 1867. ఇక్కడ తెలుగు మీడియం బుక్లో ఆత్మారాం అని కూడా ఉందండి, అది కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, ఆత్మారాం అనేటువంటి వర్డ్. కానీ మనము ఇంగ్లీష్ మీడియంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రార్థన సమాజ్ అనేది ఎవరు అంటే మనకు కేశవస్యన్నే అనుకోండి. ఓకే, ఎప్పుడు అంటే 1867. మరి బ్రహ్మ సమాజ్ ఎప్పుడు అయింది అంటే 1828. అతను ఎప్పుడు చనిపోయింది అంటే 1833. ఈ ప్రార్థన సమాజం ఎప్పుడు అంటే 1867. ఇట్లా రాసుకోవాలి మనం పీరియాడికల్లీ. తర్వాత దీన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఆర్జీ భండార్కర్ అండ్ ఎంజీ రనాడే. ఇక్కడ ఆత్మారాం పేరు వస్తుంది స్టార్ట్ చేసిన వారు అని, అది కూడా ఒక్కసారి చూడండి. ఇదే ప్రేరణతోటి ఆంధ్రప్రదేశ్ సదరన్ ఇండియన్లో కందుకూరి వీరేశలింగం గారు కూడా మనకు స్టార్ట్ చేయడం జరిగింది బ్రహ్మ సమాజ్ అనేది. బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేసి అతను ఏం సంస్కరణలు తీసుకురావడం జరిగిందంటే, ఒకటి వీడో రీమ్యారేజ్, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, తర్వాత ఉమెన్స్ ఎడ్యుకేషన్. వీడో రీమ్యారేజ్ అంటే వితంతులు, అంటే భర్త లేని వాళ్లకు మళ్ళీ పెళ్లి చేయడం, తర్వాత చిన్న పిల్లలకు పెళ్లి చేయకుండా ఉండడం, అంటే చైల్డ్ మ్యారేజ్ని కొంచెం అగ్నెస్ట్ చేయడం. తర్వాత ఉమెన్స్ ఎడ్యుకేషన్, స్త్రీలకు విద్య కూడా అందించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రామకృష్ణ పరమహంస ఎవరి భక్తుడు? కాళీ భక్తుడు, కాళీ అమ్మ, కాళీ. ఓకే, ఇది కూడా మనకు బెంగాల్కి సంబంధించి మనం నాయక్ సినిమాలో చూస్తాం కదా, కాళీ, వెస్ట్ బెంగాల్, కల్కటా, దానికి సంబంధించిన వారు. కాళీ అమ్మ కూడా అక్కడనే మనం నవరాత్రులు జరిగినప్పుడు చాలా అద్భుతంగా ఘనంగా జరుగుతాయి. అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి శిష్యుడు ఎవరు అంటే ఇక్కడ స్వామి వివేకానంద ఏం చేస్తాడు? రామకృష్ణ మఠం అనేది స్థాపిస్తాడు. ఎందుకు స్థాపిస్తాడు అని అంటే టు రిసీవ్ ఏ రీఫార్మ్డ్ హిందూ రిలీజియన్, మళ్ళీ హిందూ రిలీజియన్ని అంతా కూడా ఐకమత్యం చేయాలి అని. నెక్స్ట్ ఇంకొకటి ఏమేంటిది అంటే టు ఎంగేజ్ ఇన్ సోషల్ వర్క్ అండ్ సోషల్ సర్వీస్ ఫర్ నేషనల్ రీకన్స్ట్రక్షన్, జాతి నిర్మాణంకి మన యొక్క నేషనల్ సర్వీస్, అంటే మన యొక్క సేవ చేయాలి, అలాగే దాంట్లోనే ఉండాలి. ఓకే, ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇతను స్వామి వివేకానంద ఏం చెప్పారంటే హిందూ ఈజ్ సుపీరియర్ టు ఆల్ రిలీజియన్, అన్ని మతాలకు అదొక పెద్ద సుప్రీం మతం లాగా, సుపీరియర్ లాగా, దాంట్లో నుండి పుట్టుకొచ్చినటువంటి మతాలే మిగతావన్నీ కూడా అని చెప్పారు. నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్, ఏంటిది మనకు ఉపనిషత్స్ అనేవి టీచ్ చేయాలి, పాటించాలి, అవే మనము చదవాలి అని చెప్పడం జరిగింది. ఈ వాంటెడ్ హిందూ రిలీజియన్ టు రిడ్ ఆఫ్ రిచువలిజం, సూపర్స్టిషన్ ఎక్సెట్రా. అంటే ఏం చేసిండు? ఇంకొకటి కూడా చెప్పిండు, ఈ మూఢనమ్మకాలను, ఇవి దయ్యాలున్నాయి, భూతాలున్నాయి, అవన్నీ నమ్మద్దు, మనం మంచిగా ఉండాలి, దాంట్లో నుండి బయటికి రావాలని కూడా చెప్పిండు. నెక్స్ట్ ఇంకొకటి అద్భుతమైనటువంటి పాయింట్ ఏంటిదంటే అడాప్షన్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ లైక్ యూరోపియన్ కల్చర్స్, లైక్ ఏమంటారు, ఫ్రీడమ్, ఉమెన్కి రెస్పెక్ట్ చేయడం, తర్వాత వాళ్ళ యొక్క సైంటిఫిక్ యాటిట్యూడ్స్. సో ఇవన్నీ కూడా చెయ్యండి, కొంచెం అలవాటు పడండి అని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్
మనం ఆర్య సమాజ్ గురించి అయితే నేర్చుకుందాము. నెక్స్ట్ మనము స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ స్థాపకుడు. ఇక్కడ 1875 సంబంధించినటువంటి దాంట్లో మనము చూస్తాము. ఓకే, మీరైతే కొంచెం కాన్షియస్గా ఉండండి. మళ్ళీ ఇక్కడ 1824 1883 ఉంది. సో ఇది కూడా కొంచెం గమనించండి. పంజాబ్ సంబంధించిన వారు. ఇక్కడ మనము బ్రహ్మ సమాజ్ అనేది బెంగాల్. ఓకే, ఆర్య సమాజం అనేది ఇక్కడ పంజాబ్కి సంబంధించి. నెక్స్ట్ అంటే ఆల్ ఓవర్ కంట్రీ స్ప్రెడ్ అవుతుంది, బట్ అక్కడ పుట్టుకొచ్చింది అన్నట్టు. ఓకే, రిజెక్టెడ్ ఐడియల్ షిప్ అంటే సేమ్ మనకు ఏంటిది అక్కడ దీనికి కంపారిటివ్ ఏంటిదంటే ఈ విగ్రహారాధన అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్థడాక్స్ రిచువలిస్ట్ హిందూయిజం సన్యాసం తీసుకోవాలి అనేటువంటి ఒక భావన ఉంటుంది వీళ్ళకు. నెక్స్ట్ సుప్రీం గాడ్ అంటే ఒకటే దేవుడు, సేమ్ అక్కడ కూడా సేమ్ ఒకటే. తర్వాత ఇతను వేదాస్ చదవడం మొదలు పెడతాడు. వేదాస్ చదవడం మొదలు పెట్టాక రిటర్న్ టు హిందూస్ బేస్డ్ ఆన్ ద వేదాస్ అనేటువంటి ఒక ఏమంటారు స్టేట్మెంట్ని అయితే పాస్ చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ హిందూస్లోనే రావాలి, ఎందుకు అంటే వేదాస్లో అంత జ్ఞానం ఉంది అని చెప్తారు. తర్వాత సత్యర్థ ప్రకాష్ అనేటువంటి బుక్ మనకు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతను 1883లో మాత్రం చనిపోవడం జరుగుతుంది. 1824లో ఇతను జన్మిస్తాడు. ఇది అతని యొక్క పీరియడ్. ఇదేమో ఆర్య సమాజ్కి సంబంధించి పీరియడ్. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత అతను చనిపోయినాక సేమ్ బ్రహ్మ సమాజ్ చనిపోయినాక అతను రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయినాక కేశవ్ సేన్ అలాగే ఠాగూర్ గారు అయితే ఎట్లయితే మనకు స్ప్రెడ్ ఓవర్ చేశారో వీళ్ళ దాంట్లలో ఇతని ఫాలోవర్లో కూడా పంజాబ్లో డిఏవి దయానంద్ ఆంగ్లో వేదిక్ రిలీజియన్ సంబంధించినటువంటి స్కూల్ అయితే చేయడం జరిగింది. తర్వాత దీంట్లో విభేదాలు వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఈ గురుకుల్ ఖాంగ్రీ యూనివర్సిటీ హరిద్వార్లో స్థాపించడం జరిగింది. ఓకే, ఇది మనకు సరస్వతి దయానంద్ సంబంధించినటువంటి ఫోటో. నెక్స్ట్ మనము రీఫార్మ్ అండ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ముస్లిమ్స్. ఇక్కడ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కి సంబంధించినటువంటిది మనం ఇప్పుడు వింటాము. ముస్లిం రీఫార్మ్స్ చూసుకున్నట్లయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు అయితే ఇక్కడ అలీగర్ మూమెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలీగర్ మూమెంట్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ రిఫార్మ్స్ అమాంగ్ ద ముస్లిమ్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ అలాగే రీఫార్మ్స్ అయితే రావాలి, రిజర్వేషన్స్ కూడా కావాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే వీళ్ళైతే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ మీద కూడా ఇతను ఫైట్ చేయడం జరిగింది. పర్దా సిస్టమ్ని అబాలిషన్ చేయడానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా చేశారు. దీనికి సంబంధించిన 1864లో ఒక సైంటిఫిక్ వర్క్స్ అనేది దాన్ని ఉర్దూలో కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఇస్లామిక్. ఓకే, ఇంగ్లీష్ అలాగే సైన్స్ రెండు కూడా ఇస్లామిక్ మనకు సంబంధించినటువంటి అట్మాస్ఫియర్లోనే నేర్చుకోవాలి, కాకపోతే కంపల్సరీగా నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళైతే ఫైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ ఎంఏఓ, ఇప్పుడు డిఏవి అన్నట్టు ఎంఏఓ, ఇది ముస్లింకి సంబంధించి. ఇది ఎక్కడ ఉంది అంటే అలీగర్లో ఉంది. ఎప్పుడు స్థాపించారు అంటే 1875లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఇది కాస్త ఏమైంది అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అయింది. నెక్స్ట్ మనము ఇంపార్టెంట్గా ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఉంది దీంట్లో. శారద యాక్ట్ అడగడం జరిగింది. దాంట్లో మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్కి చూసుకున్నట్లయితే 1846లో 10 ఇయర్స్ ఉండేది, 1891లో 12 ఇయర్స్ ఉండేది, 1929లో 14 ఇయర్స్ ఉండేది. అది కూడా శారద యాక్ట్ ద్వారా. నెక్స్ట్ ఫైనల్లీ 1978లో ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్స్కి 18 ఇయర్స్ అని, బాయ్స్కి 21 ఇయర్స్ వచ్చేసరికి అంటే వీళ్ళ ఇద్దరి మధ్యలో మినిమం 3 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రామ్మోహన్ అండ్ సతీ వాస్ అఫోషియల్లీ రామ్మోహన్ గారు అంటే మనకు RRR అన్నాం కదా, రాజా రామ్మోహన్ రాయ్ 1829లో సతీ అనేది అఫీషియల్గా బ్యాన్ చేయడం జరిగింది. ఏంటిది 1828లో బ్రహ్మ సమాజ్ కదా. నెక్స్ట్ 1 ఇయర్కే అది బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈశ్వరి చంద్ర విద్యాసాగర్ గారు అయితే రీమ్యారేజ్కి సంబంధించి చైల్డ్ రీమ్యారేజ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. నెక్స్ట్ ఫైనల్లీ రీమ్యారేజ్ ఎప్పుడు జరిగిందంటే 1855, అది కూడా విద్యాసాగర్ ద్వారానే జరిగింది, అతని యొక్క స్నేహితుడి ద్వారా. సో
అది కూడా మనకు చూస్తాం. అది ఎక్కడ జరిగింది అంటే కలకట్టాలో జరిగింది. నౌ ఇట్ ఈస్ కోల్కతా అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్. ఓకే, ఎప్పుడు అని అంటే మనకు ఇక్కడ రీమ్యారేజ్ అనేది 55లో జరిగింది, వీడో మ్యారేజ్ అనేది 56లో జరిగింది. ఓకే, నియర్లీ సిమిలారిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పాలిగామి అంటే ఏంటిది, డిఎస్సి 2024లో డైరెక్ట్ వాట్ ఈస్ పాలిగామి అని అడిగారు. అంటే బహుభార్యా తత్వానికి సంబంధించింది ఏంటి అంటే మెన్ ప్రాక్టీస్ మ్యారింగ్ మెనీ గర్ల్స్. ఒక పురుషుడు ఒకరు కంటే ఎక్కువ, ఇద్దరు కూడా కాదు, ఒకరు కంటే ఎక్కువ స్త్రీలను పెళ్లి చేసుకుంటే దాన్ని మనము బహుభార్యత్వాన్ని అని అంటాం, పాలిగామి అని అంటాం. నెక్స్ట్ నిజాం రిఫార్మ్స్కి చూసుకున్నట్లయితే సుఫీ ట్రెడిషన్ ఆఫ్ యూనిట్ అనేది ఉండాలి, అంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. నెక్స్ట్ మొహబూబ్ హుస్సేన్ స్టార్టెడ్ జనరల్ ముస్లిం ఈ నిర్వాన్ అనేటువంటిది మహబూబ్ హుస్సేన్ అనేటువంటి వాళ్ళు స్టార్ట్ చేశారు. అతను స్టార్ట్ చేసినాక అతను ఏం చేసిండు, పర్దా సిస్టమ్ మీద, ఉమెన్స్ ఇష్యూస్ మీద ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఉమెన్ రిఫార్మ్స్ చూద్దాం ఇప్పుడు. దీంట్లో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే గారి గురించి, అలాగే పండిత రమాబాయి సరస్వతి గారి గురించి. రమాబాయి పేరు పండిత సరస్వతి అని ఎలా జోడించారు అనేది కూడా మనము ఇందులో చూద్దాము. ఓకే, ఫస్ట్ అయితే మనము సావిత్రిబాయి జ్యోతిరావు పూలే గారి గురించి నేర్చుకుందాం. సావిత్రిబాయి గారు ఫస్ట్ ఉమెన్ టీచర్ అండి మన దాంట్లో. అలాగే వారి భర్త జ్యోతిరావు పూలే. తర్వాత ఇక్కడ 1831కి చూసుకోండి. తర్వాత మళ్ళీ 1897కి ఈమె యొక్క పీరియడ్, అంటే ఆ మధ్యకాలంలో బతికారు. నెక్స్ట్ మహారాష్ట్రలో పుట్టారు, పూణే ప్రాంతం. తర్వాత పూణేలో అన్టచబుల్కి సంబంధించిన వాళ్లకు 1848లో ఒక స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ అక్కడ నుండే ఆమె యొక్క టీచర్ అనేటువంటి కొన్ని అడుగులైతే పడడం జరిగింది. అలాగే ఇంకా చాలామందికి అయితే హెల్ప్ఫుల్ చేశారు. సత్యశోధక సమాజ్కి కూడా ఆఫ్టర్ డెత్ ఆఫ్ జ్యోతిరావు పూలే ఈమె దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా యాక్టివిటీస్ చేసింది. నెక్స్ట్ పండిత రమాబాయి సరస్వతి గారు 1858లో జన్మించారు, అలాగే 1922లో మరణించారు. ఓకే, ఇక్కడ మహారాష్ట్రకు చెందినవారు. తర్వాత సాంస్క్రిట్ స్క్రిప్చర్స్ డిస్పైట్ ఆర్థడాక్స్ అపోజిషన్, ఇక్కడ వీళ్ళ డాడీ ఇట్లా నేర్పించిండు అన్నట్టు. సో ఇవన్నీ కూడా కోల్కతా బెంగాల్కి సంబంధించి. అలాగే వివిధ దేశాలకు, అంటే వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత వివిధ దేశాలకు, ఇంగ్లాండ్, అమెరికా కూడా వెళ్ళిపోయింది. ఎందుకు అని అంటే ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ అక్కడ ఎట్లా రన్ అవుతున్నాయి, మన దగ్గర కూడా పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో. తర్వాత రిటర్న్గా వచ్చిన తర్వాత ఇక్కడ శారదా సదక్ అనేటువంటిది ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం దేశమంతా తిరిగి అక్కడ ఈమె యొక్క జీవితం అంతా కూడా డెడికేటెడ్ టు ఉమెన్స్ హెల్పింగ్ అండ్ విడోస్. ఇది స్త్రీలకు సంబంధించినటువంటి డెడికేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వితంతులకు కూడా ఆమె యొక్క జీవితం అనేది త్యాగం చేయడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అమాంగ్ ముస్లిమ్స్ చూద్దాం. ఇక్కడ బేగమ్స్ ఆఫ్ భూపాల్ వాళ్ళు చాలా అద్భుతంగా ఉమెన్స్ మీద, అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి యాక్టివిటీస్ చేశారు. అలాగే బేగం రోయకా షకావత్ హుస్సేన్ అనేటువంటి స్కూల్స్ పాట్నాలో, కల్కట్టాలో ఇట్లా స్ప్రెడ్ ఓవర్గా చేశారు. తర్వాత శూద్రాస్ చూసుకున్నట్లయితే వీళ్ళను మనం అన్టచబుల్స్ అంటాము. నెక్స్ట్ అప్పర్ క్యాస్ట్ అంటే ఏంటిది అంటే ఇక్కడ బ్రాహ్మిన్స్, అలాగే క్షత్రియాస్. ఓకే, క్షత్రియాస్ అండ్ బ్రాహ్మిన్స్కి సేవ చేసే వాళ్ళే వీళ్ళు శూద్రాస్, అన్టచబుల్స్ అలా ఉండేదన్నట్టు ఆ టైంలో. ఓకే, ఇప్పుడు మనము నో ప్లేస్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది ఇక్కడ 1829లో ఒక సంఘటన అనేది జరిగింది బాంబే ప్రెసిడెన్సీలో. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా అన్టచబుల్స్ వాళ్ళకు రానివ్వరు. కనీసం వాళ్ళు వరండాలో కూర్చొని అక్కడ అంటే ఏమంటారు, అక్కడ నీళ్లు తాగినా కూడా వాళ్ళకు ఏదో మీద నుండి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీద నుండి పోస్తే కింద వీళ్ళు చేతుల్లో పట్టుకొని తాగాలి. అలాంటి దుస్థితికి వీళ్ళైతే అన్నీ చూశారు. సో నెక్స్ట్ మనము సత్యశోధక్ సమాజ్ అయితే నేర్చుకుందాం. సత్యశోధక్ సమాజ్ ఎవరు స్థాపించారు అంటే జ్యోతిబా పూలే. ఇక్కడ 1827, 1890 సంబంధించినటువంటి పీరియడ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జ్యోతిబా పూలే ఎవరు అంటే సావిత్రిబాయి పూలే వాళ్ళ హస్బెండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము దీనికి సంబంధించినటువంటి
చూద్దాం. సొసైటీ ట్రూత్ అండ్ ఈక్విటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి అయితే వీళ్ళు రావడం జరిగింది. నెక్స్ట్ ఇతను కూడా మహారాష్ట్రకు చెందినవారు. క్రిస్టియన్ మిషనరీస్ ఈర్ స్కూల్స్లలో ఇతను చదువుకోవడం జరిగింది. నెక్స్ట్ శూద్రాస్ని లేబర్ క్యాస్టెస్ అన్నారు. నెక్స్ట్ అతి శూద్రాస్ వాళ్ళను అన్టచబుల్స్ అన్నారు. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి తర్వాత గర్ల్స్కి సంబంధించి అన్టచబుల్ కింద ఉన్నటువంటి మహార్ అండ్ మాగ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళకు కొన్ని స్కూల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెపరేట్ గర్ల్స్కి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గులాంగిరి అనేటువంటి బుక్ని కూడా రాశారు. ఎవరు రాశారు అంటే జ్యోతిబా పూలే, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ లో క్యాస్ట్ మ్యారేజ్కి బ్రాహ్మిన్స్ అవసరం లేదు. బ్రాహ్మిన్స్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా చేస్తామో మన యొక్క క్యాస్ట్ని మనమే డిస్క్రిమినేషన్ చేసుకున్నట్టు అవుతుంది. ఎవరు అవసరం లేదు. మ్యారేజెస్, ఫంక్షన్స్, సెరమనీస్ కూడా మనమే చేసుకుందాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే తేవడం జరిగింది. అలాగే స్పెషల్ స్కూల్స్ ఫర్ లో క్యాస్ట్ వాళ్ళకు ఒక స్పెషల్ స్కూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మనము నారాయణ గురు 1856 అలాగే టు 1928కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ వన్ జాతి, వన్ గాడ్, వన్ రిలీజియన్ ఫర్ ఆల్, ఒకే కులం, ఒకే జాతి, ఒకే మతం అందరికీ అనేటువంటి స్లోగాన్ ఇవ్వడం జరిగింది. వీరి తండ్రి ఆయుర్వేద డాక్టర్. అలాగే నారాయణ గురు ఇజావా కమ్యూనిటీకి ఒక స్పెషల్గా అంటే ఏమని ఇచ్చారంటే వాళ్ళు మేకింగ్ లిక్వర్ అండ్ యానిమల్ సాక్రిఫైజెస్ ఇవి రెండు చేస్తారు. కానీ అవి రెండు మానేయండి, అవి రెండు మానేసి మనము కూడా అందరిలా బతకాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అయితే వాళ్ళలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ టెంపుల్స్ అపాన్ నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఎలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేనటువంటి టెంపుల్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే స్కూల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇతను క్యాస్ట్ మీద అంటే క్యాస్ట్ కుల వ్యవస్థ తర్వాత డిస్క్రిమినేషన్ సంబంధించి దాంట్లో కూడా అపోజ్ చేయడం జరిగింది. ఓకే. మనము నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అయితే నేర్చుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నేర్చుకున్నట్లయితే మనము 1891లో జన్మించారు. అలాగే 1956లో మరణించారు. ఓకే. మనకు ఇండియన్ లేబర్ పార్టీకి సంబంధించి, ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి సంబంధించి ప్రెసిడెంట్ అంటే ఈ మనకు ఎవరైతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని ఎస్సీ ఎస్టీలను అని పక్కగా అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ని పక్కగా పెట్టేశారు. వాళ్లకు ఇంట్రెస్ట్గా అంటే వాళ్లకు రిప్రజెంటేటివ్గా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనేది ఇండియాలో ఇతను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇండియన్ లా మినిస్టర్ మనకు మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫాదర్ అనేవారు ఆర్మీలో పనిచేయడం జరిగింది. ఓకే. తర్వాత అంబేద్కర్ ఈస్ ఫస్ట్ దళిత్ టు ఆబ్టైన్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అలాగే నెక్స్ట్ 1932లో మనకు ఒకటేమో ఇతను సంబంధించి చాలా పాపులర్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక సమావేశంలో ఇతనికి పిలవడం జరిగింది. దాంట్లో హరిజన్స్కి అంటే ఇక్కడ మాకు సపరేట్గా రిజర్వేషన్స్ అనేది ఇవ్వాలి, దానికి సంబంధించి అంటే ఎంపీస్లలో, ఎమ్మెల్యేస్లలో మాకు ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి సపరేట్ సీట్స్ అనేది ఉండాలని చెప్పడం జరిగింది. అది కూడా మేమే ఓట్లు వేసుకోవాలని చెప్పడం జరిగింది. సో దానికి విరుద్ధంగా ఏం చేశారు అంటే అనుకూలత 50% ప్రతికూలతగా అంటే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. రిజర్వ్డ్ సీట్స్ ఇచ్చారు, కానీ అందరూ వేయాలి. అందరూ ఆ క్యాస్ట్కి సంబంధించి ఇప్పుడు ఒక పార్లమెంట్ సీట్ అనేది ఎస్సీ కేటగిరీకి వచ్చింది, ఒక పార్లమెంట్ సీట్ అనేది ఎస్టీ కేటగిరీకి వచ్చింది. బట్ దాంట్లో ఉన్నటువంటి బీసీ, ఓసీ అన్ని కులాలు వాళ్ళకు వేయాల్సిందే అనేటువంటి ఒక లా ఆర్ యాక్ట్ ఆర్ కాన్సెప్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏ సంఘటన ఏంటిదంటే 1932లో గాంధీజీ ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరి అన్టచబిలిటీకి అగెనిస్ట్గా అంటే ఎవరు కూడా వాళ్ళను అలా చేయొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో తర్వాత గాంధీజీ ఏమన్నారు అంటే హరిజనులు అని అన్నారు. అంటే గాడ్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల యొక్క దేవుళ్ళు అన్నట్టు. అంటే ప్రజలు దేవుళ్ళ యొక్క ఇట్లా అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అయితే చేయడం జరిగింది. అంటే మనము ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడి యొక్క ప్రజలు అన్నట్టు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటిది అని అంటే క్వశ్చన్ టు అలో అంటే మాకు కూడా ప్రశ్న వేయడానికి మీరు అవకాశం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. పబ్లిక్ డ్రింకింగ్ వాటర్, తర్వాత టెంపుల్స్లలో అలో చేయాలి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండద్దు, రిజర్వేషన్ ఇవ్వాలి. తర్వాత లాస్ట్కి ఏం చేసిండంటే మనకు కన్వర్టెడ్ టు బుద్ధిజం అనేది చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ
ఇందులో నుండి ఒక బిట్ ఒక మార్క్ అనేది 2024 టెట్లో రావడం జరిగింది భాగ్యరెడ్డి వర్మ గురించి. అది కూడా నేను డిస్కస్ చేస్తా. ఇక్కడ తెలంగాణ దళిత్ లీడర్ 1888కి సంబంధించి నుండి 1939 వరకు ఇతను జన్మించడం మరణించడం జరిగింది. తర్వాత పూర్తి పేరు అసలు పేరు మాదేరి భాగయ్య కాస్త భాగ్యరెడ్డి వర్మగా మారింది. తర్వాత ఫైట్ ఫర్ దేర్ రైట్స్, ఎవరు మనకు దళిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్కి సంబంధించి ఫైట్ చేయాలి. ఆర్యన్ అనేటువంటి వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. అసలు యాక్చువల్గా ఇది ఈ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దళిత్కి సంబంధించినవే. కానీ ఆర్యన్ యొక్క వాళ్ళ బలం వల్ల మాకు అణచివేత చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఎక్కువైపోయారు, మేము తక్కువ అయిపోయినాం అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అందరికీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ దళిత్స్ అంటే ఆది హిందూస్, అంటే పార్ట్ ఆఫ్ హిందూ సొసైటీ రాదర్ దెన్ టు రిమైన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్. మేము హిందూ సమాజానికి బయట ఉండాల్సిన అవసరం లేదు, మేము కూడా హిందూ సమాజంలో ఒకరం, మేము కూడా భాగమే అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక ఐడియల్ని అయితే తేవడం జరిగింది. నెక్స్ట్ 1906లో ఆ జగన్ మిత్ర మండలి అనేటువంటిది ఒక స్టార్ట్ చేయడం. దాంట్లో నుండి వచ్చినటువంటి ప్రశ్ననే ఇతని జగన్ మిత్ర మండలి భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి దాంట్లో ఏది కరెక్ట్ అంటే ఆ ఆబ్జెక్టివ్, ఆ ఏం ఏదైతే ఉందో అది కరెక్ట్ ఏంటిది అని చెప్పడం జరిగింది. దానికి ఆన్సర్ టు స్ప్రెడ్ దళిత్ అవేర్నెస్ బై యూజింగ్ ఫ్లాక్ ఆర్ట్స్, అంటే జానపద కళలకు సంబంధించి దానితో ఉపయోగిస్తూ దళిత్స్కి అవేర్నెస్ కల్పించాలి అనేటువంటి ఒక వేని ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి మనకు దేవదాసిస్, అంటే ఇప్పుడు మనం శ్యామ్ సింగరాయ్ సినిమాలో చూస్తాం, సాయి పల్లవి గారు అక్కడ దేవదాసియే, అక్కడ శ్యామ్ సింగరాయ్ ఏం తీసుకుంటూ బయటకు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. సో ఇట్లా ఉంటుంది, అంటే వాళ్ళు ఒక ప్రాస్టిట్యూషన్, అంటే దానికి సంబంధించి ఆ రాజులు ఎవరైతే వస్తారో వివిధ రాజులు వాళ్ళతోటి ఉండాలి, వాళ్ళతోటి పార్టిసిపేట్ చేయాలి, ఇట్లా అనేటువంటి జోగిరీస్ డ్యాన్స్ చేయాలి, వాళ్ళకి మైపెరిపించాలి అనేటువంటి ఈ సిస్టమ్ని అంతా అపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇతను కూడా ఏం చెప్పారు, బుద్ధిజం అనేటిది మనకు దళిత్స్ అందరూ కూడా బుద్ధిజంని తీసుకోవాలి అనేది అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అరిగే రామస్వామి, అరిగే రామస్వామి ఇతను కూడా మనకు హైదరాబాద్ స్టేట్కి ఒక ఇంపార్టెంట్ దళిత్ లీడర్. ఇతను అచల సిద్ధాంత అండ్ బ్రహ్మ సమాజ్కి సంబంధించినటువంటి ఒక ఫాలోవర్. ఓకే, తర్వాత ఇక్కడ సునీత బాల సమాజం అనేటువంటిది సికింద్రాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు, అరిగే రామస్వామి. అలాగే ఆది హిందూ జాతీన్యత సభ అనేది కూడా చేయడం జరిగింది. ఇక్కడ జోగిని సిస్టమ్ని, యానిమల్ సాక్రిఫైస్ని, చైల్డ్ మ్యారేజ్ని అయితే తీసివేయాలి అనేటువంటి ఉద్దేశాలను ప్రజలకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్, అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అని అంటాం కదా, ఇది వీళ్ళకి సంబంధించినటువంటి కమిటీ. దళిత్ పొలిటీషియన్, చైర్మన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ అప్పుడు, తర్వాత అంబేద్కర్కి ఫాలోవర్. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ 1950 సికింద్రాబాద్ నుండి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నిక అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వర్క్ సెంటర్ ఫర్ ఉమెన్, ఓకే, వర్క్ సెంటర్ ఫర్ ఉమెన్ ద్వారా 1950లో టైలరింగ్, స్పిన్నింగ్ ఇలా అన్ని ఒకేషనల్గా కోర్సులు కూడా అందరికీ ఆడవాళ్లకు అందించడం జరిగింది. నెక్స్ట్ చింతాబాయి, అంటే చిలకలగూడలో ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ICSW ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి చేయడం జరిగింది. అంటే ICSW అంటే ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, ఆ సంస్థకు చారిటబుల్ అది ఏదైతే ఉందో ఆర్గనైజేషన్, దానికి సెక్రటరీగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ చైర్పర్సన్, CWCకి చైర్పర్సన్ కూడా చేశారు, అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఓకే, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి మెంబర్గా కూడా ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఓకే, ఇది అయితే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ TN సుధాలక్ష్మి, ఇక్కడ దళిత్ లీడర్, తెలంగాణకు సంబంధించిన వారు. ఓకే, మెంబర్ ఆఫ్ ఆర్య సమాజ్ కూడా, తర్వాత ఎమ్మెల్యే కూడా, తర్వాత డిప్యూటీ స్పీకర్గా కూడా, మినిస్టర్గా కూడా పనిచేశారు. ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ అప్లిఫ్ట్ ఆఫ్ దళిత్ కమ్యూనిస్ట్ ఎలాంగ్ విత్ అరిగే రామస్వామి గారితో కూడా వీరు పనిచేయడం జరిగింది. ఎవరు, TN సుధాలక్ష్మి గారు. అలాగే TPS తెలంగాణ ప్రజా సమితికి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు ఇక్కడ మనము నేషనలిస్ట్ ప్రెసిడెంట్, అంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి నేషనల్ ప్రెసిడెంట్గా కూడా ఈశ్వరీబాయి గారు అయితే ఇక్కడ మనకేమంటారు పనిచేయడం జరిగింది. సో ఈ రోజుకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి క్లాస్ అండి ఇది. దీంట్లో నుండి ఒక మార్క్ మనం టెట్లో అలాగే డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లర్నర్ జోన్ అండ్ జాయిన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.